జూలై మాసం 10వ తేదీ పునీత ఫెలిసిటీ మరియు వారి 7 కుమారుల పండుగను కొనియాడుచున్నాం. పునీత ఫెలిసిటీ గారు కుమారులందరూ కూడా తన ముందే మరణిస్తున్నప్పటికీ కూడా తను కూడా క్రీస్తు కోసం మరణించి వేదసాక్షి కిరీటధారులు అయ్యారు. పునీత ఫెలిసిటీ గారు ఒక ఉన్నత వంశానికి చెందిన వితంతువు. భర్త మరణానంతరం తనను దైవసేవకు అర్పించుకొని తమకు కలిగిన 7 పుత్ర సంతానాన్ని దైవభక్తిలో పెంచింది. వీరి భక్తి జీవితం పట్ల ప్రభావితులై పలువురు క్రైస్తవ విశ్వాసములోకి తరలిరావడం, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మెస్సయ అనే క్రీస్తు నిజమైన నరావతారి అయిన దేవుడని సంపూర్ణంగా నమ్మి ఆరాధించడం ప్రారంభించారు. క్రైస్తవుల సంఖ్య దినదినాభివృద్ధి చెందడం చూసి మండిపడిన అధికారులు తల్లి కుమారులను బంధించి, తల్లి ఫెలిసిటాతో నీ బిడ్డలపై కనికరం చూపుము, వారి భవిష్యత్తును నాశనం చేయకుము అనగా ఆ తల్లి ముక్కుసూటిగా తన కుమారులతో, నా ప్రియ బిడ్డలారా, మీరు మీ విశ్వాసం వీడక మోక్షం వైపు చూడండి. యేసుక్రీస్తు తన పునీతులతో సహా మీకోసం ఎదురు చూస్తున్నారు. మీ ఆత్మలను రక్షించుకోండి అంటూ మరింత దృఢంగా వారిని ఉత్సాహపరచగా, వారు ఏకకంఠంతో దేవుణ్ణి స్తుతిస్తూ అధికారుల ప్రలోభాలకు లోను కాకుండా కన్నతల్లి ముందే ప్రాణాలు విడిచి మోక్షరాజ్య కిరీటధారులయ్యారు. మరో 4 మాసాలకే తల్లి ఫెలిసిటా గారు కూడా శిరచ్ఛేదనం గావించబడ్డారు.